హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 44. మినీ కోపంగా, ఛ, వాళ్ళిద్దరూ అలా నా కళ్ళ ముందు ఉంటే నేను భరించలేను. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఏదో గుర్తుకు వచ్చి ఎస్ అని నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళి ఫ్రూట్స్ కట్ చేస్తున్న సుమతిని చూసి, అత్తయ్య ఏం చేస్తున్నారు అంటుంది. సుమతి, కృతికి జ్యూస్ చేస్తున్నా మినీ, నీకు కూడా కలపనా? మినీ, ఓకే అత్తయ్య అంటుంది. సుమతి ఇద్దరికి జ్యూస్ గ్లాసులో పోసి ఒకటి మినీకి ఇచ్చి ఒకటి ట్రేలో పెట్టుకుని వెళ్తూ ఉంటే ఫోన్ రావడంతో ట్రే టీ పై పైన పెట్టి ఫోన్ మాట్లాడుతుంటుంది. మినీ సుమతి చూడకుండా తన గ్లాసులో ఏదో పౌడర్ కలిపి అక్కడ ఉన్న ట్రేలో ఉన్న గ్లాస్ తీసుకుని సోఫాలో కూర్చుని తాగుతుంది. అప్పుడే బయట నుండి వస్తున్న దీక్షని చూసి సుమతి, ఏ దీక్ష, ఈ జ్యూస్ కృతికి ఇవ్వవే అంటుంది. దీక్ష, ఏంటేంటి, నన్నేమో ఏ దీక్ష అంటావా, నీ కోడల్నేమో కృతి అని పేరుతో పిలుస్తావా? ఈ పక్షపాతం మేము సహించము భరించము అంటుంది. వినోద్, అయితే ఇప్పుడు మీ పెద్దమ్మకి ఏం శిక్ష వేద్దాం మై లార్డ్? సుమతి ఫోన్ మాట్లాడడం పూర్తి చేసి చేతులు ఫోల్డ్ చేసుకుని నవ్వుతూ వినోద్ని దీక్షని చూస్తూ ఉంటుంది సుమతి. మినీ మాత్రం మనసులో, ఈ జ్యూస్ త్వరగా దానికిస్తే అది స్పృహ తప్పి పడిపోతే తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేసి దాని ప్లేస్ లో నేను కూర్చుందాం అనుకుంటే ఈ దీక్ష నా ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉంది అని అనుకుంటుంది మినీ మనసులోనే. దీక్ష వినోద్ని చూస్తూ, మీ ఆవిడ చేసిన తప్పుకి శిక్షగా కాబోయే కోడల కోసమని ఎంతో ప్రేమగా మీ ఆవిడ చేసిన జ్యూస్ నేను తాగేస్తా అంటుంది. కృతి వచ్చి నవ్వుతూ, ఏంటి దీక్ష, నా కోసం మా అత్తయ్య చేసింది తాగేస్తావా అంటుంది. దీక్ష, అవునొదినా, ఆడబడుచు అంటే అర్థమవుడు కదా, కాబట్టి సగం మొగుణ్ణి నేను, ముందు నేను తాగుతానని మినీ ఆపిలోపి గ్లాస్ ఖాళీ చేసి కింద పెడుతుంది దీక్ష. మినీ, అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుందో, నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, నా టైం అస్సలు బాగోలేదనుకుంటా, ఛ అని అనుకుంటుంది మినీ మనసులో. దీక్షకు మెల్లగా మత్తుగా అనిపిస్తుంది. అలాగే స్పృహ తప్పి పడిపోతుంది. వినోద్, దీక్ష లేరా, ఏమైంది అని చెంపలు తడుతూ ఉంటాడు. అశ్వత్, ప్రణవ్ వచ్చి ఏమైంది అంటారు. సుమతి విషయం చెప్పడంతో అశ్వత్, ప్రణవ్ వాటర్ ఫేస్ పై జల్లు అని ఫోన్ తీసుకుని డాక్టర్ కి కాల్ చేసి రమ్మంటాడు. ప్రణవ్ దీక్షని సోఫాలో పడుకోబెట్టాక డాక్టర్ వచ్చి దీక్షని చెక్ చేసి మత్తు పదార్థం ఏదో తీసుకుంది, అసలు ఈ అమ్మాయి ఏం తీసుకుంది అంటాడు. సుమతి, అలా జరిగే ఛాన్సే లేదు డాక్టర్, ఎందుకంటే నేనే ఈ జ్యూస్ కలిపాను అంటుంది. డాక్టర్, లేదండి, ఇందులో ఖచ్చితంగా మత్తు పదార్థం కలిపారు, కావాలంటే మీరు మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు అంటాడు. అశ్వత్, మాకు మీ మీద నమ్మకం ఉంది డాక్టర్. డాక్టర్ ఇక మెడిసిన్ ఇచ్చి వెళ్తాడు. భార్గవి దీక్షని గదిలోకి తీసుకుని వెళ్ళి పడుకోబెడుతుంది. అందరూ కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఇది ఎలా జరిగింది అని. ప్రణవ్, అశ్వత్, ఇది ఆ వైభవ్ పని అయి ఉంటుంది, ఏదేమైనా మనం జాగ్రత్తగా ఉండాలి. అశ్వత్, ప్రణవ్, నా గదిలో ల్యాప్టాప్ ఉంది, తీసుకుని వచ్చి ఒక అరగంట ముందు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి అంటాడు. ఆ మాట వినగానే మినీ, ఓ అమ్మో, నేనే కలిపానని తెలుస్తుంది, ఇప్పుడెలా? అసలు ఇంట్లో సీసీ కెమెరాలు ఎప్పుడు సెట్ చేశారు? నాకు ఇదంతా ముందే తెలుసుంటే ఇలా చేసి ఉండేదాన్నే కాదు అనుకుంటుంది మినీ. భార్గవి వచ్చి సుమతితో, అక్క, అసలు ఏమైంది? నువ్వు తీసిన జ్యూస్ లో నీకు తెలియకుండా మత్తు మందు ఎవరు కలిపారు? సుమతి, ఆ జ్యూస్ కృతి కోసం కలిపాను అని జరిగింది చెప్తుంది. అశ్వత్, అంటే కృతి కోసం జ్యూస్ లో మత్తు మందు కలిపారన్నమాట అంటాడు. వినోద్ కంగారుగా, అంటే ఇది ఆ మాలినీదేవి వాళ్ళ పనేనా అంటాడు. అశ్వత్, నో, బయట మన మనుషులు ఉండగా నాకు తెలియకుండా ఎవరో కూడా లోపలికి రాలేరు అని సీసీటీవీ ఫుటేజ్ చూస్తాడు. అశ్వత్ కృతి గదిలో నుంచి బయటికి రావటం చూసి మినీ కోపంగా వెళ్ళటం, మళ్ళీ కిందికి రావటం, జ్యూస్ లో పౌడర్ కలపడం చూసి అశ్వత్ నిప్పులు గక్కే కళ్ళతో మినీ వైపు చూస్తాడు. అశ్వత్ చూపుకి మినీకి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి ప్రణవ్ కోపంగా మినీని చూసి, ఏంటి ఇదంతా చేసింది నువ్వా? నువ్వు చేసావా? నీకెంత ధైర్యం అని మినీ చెంపలు వాయించి గొంతు పట్టుకుంటాడు. మినీ దగ్గుతూ వదులు అంటుంది. అందరూ మౌనంగా చూస్తున్నారు, కానీ ఎవరూ విడిపించడానికి రారు. భార్గవి అశ్వత్ కోపాన్ని చూసి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేక ఆగిపోతుంది. అశ్వత్ భార్గవి ఫేస్ లో బాధని చూసి,
ప్రణవ్ వదులు అంటాడు. ఇక అలా అనగానే ప్రణవ్ వదిలి, ఎందుకు ఆపవరా, దాన్ని చంపేయాలి, లేదంటే మళ్ళీ మళ్ళీ కృతికి ప్రమాదం తలపెడుతుంది. అశ్వత్ మినీ దగ్గరికి వెళ్ళి గంభీరంగా సీరియస్ గా, ఎందుకు ఇలా చేశావు, ఎవరైనా చేయమన్నారా, నువ్వే చేసావా, తను నీకేం అన్యాయం చేసింది అంటాడు. మినీ, ఏం అన్యాయం చేసిందా, నాకు దక్కాల్సిన దాన్ని తను అనుభవిస్తుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎన్నో కలలు కన్నాను, కానీ ఇది వచ్చి నాదన్నీ లాగేసుకుంది. నీతో సహా నా కళ్ళ ముందే అది నీతో పెళ్లికి రెడీ అవుతూ ఉంటే నాకెలా ఉంటుంది, అందుకే నేనే దాన్ని చంపాలనుకున్నా అంటుంది. అశ్వత్ కి కృతిని చంపడం అనే మాటకు కోపం వచ్చి ఫోర్స్ గా మినీని లాగిపెట్టి కొడతాడు. అశ్వత్ కొట్టిన ఫోర్స్ కి మినీ ఒక్కసారిగా కింద పడుతుంది. పెదవి దగ్గర చిట్లి రక్తం వస్తుంది. అశ్వత్ తో భార్గవి దగ్గరికి వెళ్ళి, పిన్ని, తను మీ మేనకోడల నా ఒకే ఒక కారణానికి తనని ఇంతకు మించి ఏమీ అనలేకపోతున్నా, లేదంటే కృతిని చంపుతా అనే మాట నోట్ల నుండి వచ్చినప్పుడే నేను తనని చంపేసి ఉండేవాడిని. తను ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే ఏం చేస్తానో కూడా తెలీదు, తను బయటికి పంపేయండి అంటాడు. భార్గవి మినీ చేయి పట్టుకుని నుంచోబెట్టి పెదవి చివరి వస్తున్న రక్తం క్లీన్ చేసి బయటికి తీసుకెళ్లి, ఏంటి ఇదంతా, నేను చెప్తూనే ఉన్నా, కృతి జోలికి వెళ్లకు, వాడికి అదంటే ప్రాణం, అశ్వత్ కి తెలిస్తే చంపేస్తాడే అని, నా మాట విన్నావా, ఇప్పుడు చూడు, కనీసం అశ్వత్ దగ్గర ఉంటే అవకాశం లేకుండా కూడా చేసుకున్నావే నువ్వు అంటుంది. మినీ, ఇప్పుడు లేకపోతే ఏంటత్తా, రేపు అశ్వత్ తో 3 ముళ్ళు వేయించుకుని అశ్వత్ తోని తన చిటికెన వేలుని పట్టుకుని ఈ ఇంట్లోనే కుడుకాలు పెట్టి వస్తానని బయటికి వెళ్తుంది. దానికి భార్గవి బాధగా లోపలికి వెళ్ళి ఎవరితో మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. కృతి సుమతితో, పాపం అత్తయ్య, తనను ఇంట్లో నుండి పంపొద్దని అశ్వత్ గారికి మీరైనా చెప్పి ఉండాల్సింది అంటుంది. దానికి సుమతి, ఏం మాట్లాడుతున్నావు కృతి, తను నేను చంపాలనుకుంది, అందుకేగా అశ్వత్ తనని ఇంట్లో నుంచి వెళ్ళమంది. కృతి, ఏదో తెలియక చేసుంటుందిలే అత్తయ్య, అశ్వత్ గారి మీద ప్రేమతో అలా చేసుంటుంది. అశ్వత్ కృతి వైపు కోపంగా చూసి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా, తనేం జ్యూస్లో నీకు షుగర్ ఎక్కువ వేయలేదు, మొత్తమంది కలిపింది, అది కూడా నిన్ను చంపాలని, అలాంటిది తనని పాపం అంటున్నావా అంటాడు కళ్ళెర్ర చేసి. అశ్వత్ కోపంగా చూసేసరికి కొంచెం భయపడి, మళ్ళీ అది కాదు అశ్వత్ గారు, ఎంతైనా మిమ్మల్ని ప్రేమించింది కదా, తన ప్లేస్ లో నేనుంటే బాధగానే ఉంటుంది కదా నాకైనా అంటుంది కృతి. కృతి మాటలకు సుమతికి కూడా కోపం వస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటావు, మిన్నీని అడిగిచ్చి పెళ్లి చేయమంటావా అంటుంది. కృతి, అశ్వత్ గారు ఒప్పుకుంటే అనే మాట పూర్తి కాకుండానే అశ్వత్ కృతికి దగ్గరగా వచ్చి, కొట్టేనంటేనా అని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. కొడతాడేమోనని కృతి కళ్ళు 2 గట్టిగా మూసుకుంటుంది. ఎంతసేపటికి తన చెంపపై దెబ్బ పడలేదని మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. అశ్వత్ హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని కృతిని చూస్తుంటాడు. కృతి కళ్ళు తెరిచి అశ్వత్ ని భయంగా చూస్తుంది. అశ్వత్, అమ్మా, తనకు నన్ను పెళ్లి చేసుకోవమని చెప్పడం లేకపోతే పెళ్లి ఎలా వేరొకరిని చేసుకోను అని కోపంగా గదిలోకి వెళ్తాడు. కృతి, అశ్వత్ గారికి నా మీద బాగా కోపం వచ్చినట్టుంది అనుకుని తను కూడా ఇంకేం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్తుంది సైలెంట్ గా. ఇంకందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. మినీ వైభవ్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఏం మాట్లాడకుండా కూర్చుంటుంది. వైభవ్ మినీని చూసి, ఇదేంటిది ఎంత కోపంగా ఉంది, ఏమై ఉంటుంది అని. మినీ, ఏంటి ఈ టైంలో వచ్చావు అంటాడు వైభవ్. మినీ, పంచాంగం చూసి ముహూర్తం పెట్టించుకొని రావాలా అంటుంది. వైభవ్, ఇది బాగా బిజీగా వేడి మీద ఉన్నట్లుంది అని మినీ బొగ్గ వైపు చూస్తాడు. ఎర్రగా ఉండడం చూసి, ఇదేదో తిక్క పని చేసినట్టుంది, ఎవరో కొట్టినట్టున్నారు అని అనుకుంటాడు వైభవ్. వైభవ్ బెడ్ పై నుండి లేచి అక్కడ ఉన్న కూల్ డ్రింక్ తీసి మినీకిచ్చి, చాలా హాట్ గా ఉన్నట్లున్నావు, తాగు, కొంచెం కూల్ అవుతావు. మినీ, నాకేం అవసరం లేదు. వైభవ్ మెల్లగా లేచి మినీ దగ్గరకు వెళ్ళి, పర్వాలేదు తాగు, ఎండన పడి వచ్చినట్టున్నావుగా అంటాడు. మినీ నీకెలా తెలుసు అన్నట్లు ఒక లుక్ ఇస్తుంది. వైభవ్, ఇన్ని రోజులుగా నేను చూస్తున్నా, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలీదా అంటాడు మినీతో. మినీ దానికి చిన్నగా నవ్వి కూల్ డ్రింక్ తాగుతుంది. వైభవ్, ఇప్పుడు చెప్పు మినీ, అసలు ఏం జరిగింది. మినీ మొత్తం కూడా జరిగింది చెప్తుంది. వైభవ్, నేను పెళ్లి జరగకుండా ప్లాన్ రెడీ చేశానని చెప్పాగా,
మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు ప్లాన్ చేసి ఇంత దూరం తెచ్చుకోవటం అవసరమా? మినీ ఇక్కడ కూర్చుని నీకేం, నువ్వు బాగానే చెప్తావు. వాళ్ళిద్దరూ అలా రాసుకుని పూసుకుని నా కళ్ళ ముందే అలా క్లోజ్ గా తిరుగుతూ ఉంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? అందుకే అలా చేసా అంటుంది. మినీ అశ్వత్ కృతి క్లోజ్ గా ఉన్నారు అనగానే కోపం వస్తుంది వైభవ్కి. కానీ కంట్రోల్ చేసుకుని సరేలే ఇప్పుడు ఎక్కడ ఉంటావు? మినీ మెడలో ఉన్న చైన్ తీసి వైభవ్కి ఇస్తూ నా దగ్గర డబ్బులు లేవు, కార్డ్స్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఈ చైన్ ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంట్రా. ఎలాగో నువ్వు రేపు పెళ్లి ఆపేస్తానన్నావుగా, త్వరగా ఎలాగోలా ఇంటికి వెళ్తాను. అప్పటి వరకు ఏదో ఒక హోటల్లో ఉంటాను. వైభవ్ నువ్వు ఒక్కదానివి హోటల్లో ఉండడం మంచిది కాదు, మా ఇంటికి వెళ్ళు. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ అయినా నేను కూడా వస్తాను అంటాడు. మినీ అది మీ ఇంటికా? వద్దులే, అమ్మమ్మ గారు ఏమనుకుంటారో. మాలిని లోపలికి వచ్చి నేనేమనుకోను, అది ఏదైనా ఇంటికి విషయం ఏంటి అంటుంది. వైభవ్ అంతా చెప్పి అందుకే నానమ్మ తనను మన ఇంటికి వెళ్ళమంటున్నా అంటాడు. మాలినీదేవి అవునమ్మా, వాడు చెప్పింది నిజమే, ఆడపిల్లవి ఒంటరిగా బయట ఉండడం మంచిది కాదు అంటుంది. మినీ ఇంకేమనలేక సరే అంటుంది. కృతి రూమ్ లో టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సుమతి వచ్చి ఏమైంది అంత టెన్షన్ గా ఉన్నావు? కృతి ఆయన కోపంగా గదిలోకి వెళ్లారు, ఇప్పటి వరకు బయటికి రావలేదు. నా మీద కోపంగా ఉన్నారేమో అత్తయ్య అంటుంది. సుమతి వాడిది కోపం కాదమ్మా, బాధ. నువ్వు మినీని చేసుకో అన్నావని నువ్వు వాడి ప్రేమను అర్థం చేసుకోలేదని వాడు బాధ, అంతేకాని అది కోపం కాదు. సంగీత్ కు టైం అవుతుంది. అశ్వత్ ని రెడీ అవ్వమంటే సంగీత్ వద్దంటున్నాడు. నువ్వు వెళ్ళి ఒప్పించు అంటుంది. కృతి భయంగా అమ్మో నేనా, నా మాట వింటారా అంటుంది. సుమతి తప్పకుండా వింటాడు, నువ్వు వినేలా చెప్పి చూడు కృతి, వాడికి నువ్వంటే ప్రాణం. ఇక నువ్వు అలా అనేసరికి అలా రియాక్ట్ అయ్యాడు, నువ్వు చెప్తే తప్పకుండా వింటాడు. కృతి సరే అత్తయ్య అని మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ అశ్వత్ గది దగ్గరికి వెళ్లి డోర్ కొడుతుంది. మరి బాబు సంగీత్ కి ఒప్పుకుంటాడో లేదో చూడాలి వచ్చే ఎపిసోడ్ లో.